7 కొండలు కాదు తిరుపతిని 7 కొండలు కాదు 5 కొండలేను అది అని చెప్పి 2 కొండలు ఆయన తీసుకుందాం చూశాడు. ఏమయ్యారు? బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? సత్యనారాయణ. పోలాకి సత్యనారాయణ. ఏం లేదు, ఖాళీ. హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళట్లేదండి. 3 ట్రైన్లు. చంద్రబాబు నాయుడు ఏమో డబ్బులు 6,000 ఇస్తున్నారు. అంటే పక్కన చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు, మోసపూరిత హామీలు ఇచ్చాడు, సంక్షేమ పథకాలు కూడా టైం టు టైం అవ్వట్లేదని చెప్పి వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటి అసలు? వాస్తవంగా ఏం లేదండి, బాగానే వస్తున్నాయి. కానీ అసలు మోసం ఏం లేదు. వచ్చిన కానీ బాగానే ఇంటికి ఇస్తున్నారు. ఏం తేడా లేదండి, బాగానే ఉంది అంతా. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారండి. నాకు వచ్చిన కాడి నుంచి నాకు ఏం తేడా లేదు, బాగానే వస్తున్నాయి సార్. టైం పని ఇచ్చేస్తున్నారు, బాగానే ఉంటుందండి. అంటే చంద్రబాబు అసలు ఏం డెవలప్మెంట్ చేశారని చంద్రబాబు ప్రభుత్వం బాగుందని చెప్తున్నారు మీరు? అంటే ఇప్పుడు జగన్ వస్తే ఇసుక దొరికేది కాదు, మరి ఏదైనా కానీ ఏది దొరికేది. ఇసుక ఫ్రీగా ఉంది, ఇల్లు కూడా చక్కగా కడుతున్నారు, చక్కగా కట్టుకున్నారు. ఇల్లు కట్టే వాళ్ళు కూడా బాబు డబ్బులు ఇస్తున్నారు. ఇది బాగానే ఉందండి. ఇది మరి సచివాలయం మన అదే ఈ రాజధాని కడుతున్నాడా, ఆ రాజధాని కడుతున్నారు. మరి ఎంత లెక్క బాగానే రోడ్లు గేట్లు బాగానే చేస్తున్నారు. అంతా బాగానే ఉందండి. ఇదివరకు రోడ్డు లేదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అసలు అంతకుముందు లేదు. మరి నో బ్రిడ్జిలో కూడా చండాలంగా ఉండేది. మరి కాకపోతే ఈ రోడ్డు ఒకటి ఉంది, అది వేస్తే బొండమ్మ గారు బాగానే ఉంటుంది. అంతా బాగానే ఉందండి. బాబాయ్ అసలు మనకు రాజధాని అవసరం లేదంట కదా, అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. కావాలా మనకు రాజధాని? వాళ్ళు డబ్బులు తిని వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని ఎవరికి వాళ్ళు స్వార్థపరులుగా అయిపోయి ఎవరు మాట్లాడితే కొట్టేవాళ్ళు. అది బయటకు వచ్చి ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఎవరు మాట్లాడినా కొట్టేసేవారు, జైల్లో పెట్టారు. బొండమ్మనే చంపిపోయారు వాళ్ళు. మరి అలాంటిది మన బొండమ్మని ఏంటి, ఇక్కడ కనదూర గుడి దగ్గర ఉంటాడు ఆయన, బుద్ధ వెంకన్న గారిని, వీళ్ళందరినీ ఏదో వాళ్ళు బతికి బాగుండి బట్ట కట్టి బయటకు వచ్చారు. వాళ్ళంతా రౌడీజమే. అది అంటే ఇంత పెద్ద రాజధానికి మనకు అవసరం లేదు, మన ప్రపంచంలో ఎంత పెద్ద అవసరం, ఎంత పెద్దది మన రాజధాని అవసరమా? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు దోచుకోవడానికి, అమరావతి పేరుతో దోచుకుంటాక అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నాడు. ఈయన బాగా దోచుకున్నాడండి. ఇప్పుడు అది వైజాగ్ అది రుచికొండ అవసరం. అసలు ఎంత కట్టాడు, అది ఎంత చండాలంగా ఎన్ని కోట్లు పెట్టాడు దానికి. అంటే 35 సంవత్సరాలు ఉంటానని కట్టుకున్నాడు ఆయన. ఎట్లా ఉందండి పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఈయన బాబు పరిపాలన ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. హైదరాబాద్ చూడండి ఎట్లా చేశాడు. ఈవేళ హైదరాబాద్ కానీ బాగోలేకపోతే నాకు అచ్చరం మొక్క కూడా లేదండి, నాకు చదువు లేదు. ఎవరైనా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. బాబు బాగానే చేస్తాడండి, డెవలప్ చేస్తాడు బాబు. ఈయన మట్టుగా అంతా దోచుకుంటాం. సొంత చెల్లికి అమ్మకి ద్రోహం చేశాడు. ఎవరిని చూస్తారండి? ఎంతమందిని చంపలేదండి. వైజాగ్ ఆ డాక్టర్ గారిని మాస్కులు లేవు అన్నంతగా ఆయన్ని చంపించారు. డాక్టర్ గారిని నడి రోడ్డు మీద గొలుసులు పెట్టి. అందరికీ తెలుసు కదా సార్, ఈయన బాబు అలా చేయడే. బాబు రాబడేజం లేదు. బాబు అసలు ఏదో ఎన్నిపోటు అంటున్నారు. ఇవాళ ఆయన ఉండబట్టే తెలుగుదేశం జెండా ఉందండి. రామారావు గారు లేకపోతే ఎప్పుడో ఇది అయిపోయింది, కనుమరుగు అయిపోయింది. మరి ఈ ప్రభుత్వంలో కూడా కక్ష సాధింపుగా అరెస్ట్ చేస్తున్నాడు చంద్రబాబు. కొంతమందిని టార్గెట్ చేస్తున్నాడు. ఏదైతే ప్రభుత్వం విమర్శిస్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నాడు అంటున్నాడు. అది వాళ్ళు చేస్తున్నారు, అది వాళ్ళు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు చేసేవారు. ఎక్కడ మాట్లాడితే అక్కడ తీసుకెళ్ళి జైల్లో పెట్టించి కొట్టి మాట్లాడుకుని బాగా భయపెట్టించేసి ఇంటికి వెళ్ళి దాడి చేసేవారు. అది మరి అలాంటి ఇప్పుడు ఏమన్నా ఉందా బాబాయ్? ఇప్పుడు ఏం లేదు. అంతా తప్పు చేసేవాడిని అరెస్ట్ చేస్తున్నారు. తిరుపతిని ఎంత అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు కూడా. తిరుపతిలో మంది కానీ ఈశ్వరు మతం కానీ. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 5 కొండలు అని చెప్పాడు. 7 కొండలు కాదు తిరుపతిని 7 కొండలు కాదు 5 కొండలేను అది అని చెప్పి 2 కొండలు ఆయన తీసుకుందాం చూశాడు. ఏమయ్యారు? అలాగే కొడుకు కూడా అదే అడుగుజాడల్లో నడుస్తున్నాడు. అసలు వాళ్ళ నాన్న భయపెట్టించి నంది దొంగ సంతకాలు పెట్టించుకొని చేసుకున్నాడు. అది బాబాయ్ మీకు తిరుపతిలో పరకామణి కేసు ఏమైనా ఐడియా ఉందా బాబాయ్? మీకు పరకామణి దొంగలించారని చెప్పి గతంలో చూసాము. వాళ్ళేమో అంటే లడ్డూ కల్తీ వ్యవహారం కానీ లేక పరకామణి విషయం కానీ మా ప్రభుత్వం ఏమో ఏమీ జరగలేదు, టీడీపీ వచ్చాక మొత్తం జరుగుతుందని చెప్పి అంటున్నారు. అయ్యేం కాదండి, అంత చేసిందంతా వాళ్ళే చేశారు. కనబడుతుంది కదా అంతా. మొత్తం కల్తీ జరిగింది. ఇప్పుడు నువ్వు అంబటి రాంబాబు మాట్లాడతాకి లేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మనకు రాదు. వీళ్ళంతా దొంగల్లా తయారయ్యారండి. ఎప్పుడైనా రోడ్లు పట్టించుకున్నారా? రోడ్లు ఏమైనా బాగు చేశారా? ఎక్కడ రోడ్లు ఎక్కడ గుంతలు అక్కడ అయినాయి. వీళ్ళు వచ్చాక కదా రోడ్లు వేసింది. అప్పుడు అది నో బ్రిడ్జి ఎన్ని సంవత్సరాలు అయిందండి, లాస్ట్కి ఏదో చేశారు. ఇది తెలుసుకోవాలి, జనాలు కూడా తెలుసుకోవాలి. నేను ఒక్కరిని చెప్పడం కాదండి.
జనాలు కూడా తెలుసుకోవాలి. నేను ఒక్కరిని చెప్పడం కాదు, జనాలు తెలుసుకొని అందరూ మరి ఎవరు బాగుందా, ఎవరి పరిపాలన బాగుందా అని చూసుకోవాలి. అది ఇప్పుడు జగన్ నెల నెలకి మాట్లాడే తప్పులకి వెళ్ళేవాడు పెన్షన్లకి. ఇంతవరకు ఆ మాట బయటికి రాలేదు. బాబు మరి ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు బాబు అంటే ఇప్పుడు నారా లోకేష్ కూడా సీఎం ఏదైతే సీఎంగా కావాలి, సీఎం పదవి నేను చేయాలని చెప్పి దానికి ట్రైనింగ్ అవుతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అంటే నారా లోకేష్కి సీఎం అయ్యే ఇదందా బాబు? అంటే ఆ విధంగా ట్రైన్ అవుతున్నారు లేక ప్రజల సంక్షేమం ఎలా ఉంటుంది, ప్రజల కోసం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నారా లోకేష్ అందరూ చూస్తున్నారు. నేను చెప్పేది ఉందండి, అందరూ చూస్తున్నారు. ఆ మంగళగిరిని ఎలా చేస్తున్నారు, అక్కడ డెవలప్ ఎలా ఉందో, మరి ఇతర దేశాలు వెళ్ళి అన్నీ చేస్తున్నారు కదా, పరిశ్రమలు అంతా బాగా వీళ్ళు బాగుంటుందండి. అయితే అవ్వచ్చు. మరి అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా బాగా బాబుకి సాయం చేశాడు. ఆ టైంలో జైల్లోకి పెట్టితే జైలు పెట్టేసిన రోజు వెళ్ళి దగ్గరుండి ఇచ్చేసి బాగా సాయం చేశాడు. అంటే చంద్రబాబు కూడా అప్పులు చేస్తున్నాడు, అప్పులు లేకపోతే మన రాష్ట్రాన్ని నడపలేకపోతున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు పెన్షన్ గురించి ఇంతవరకు బయట పడలేదు, మనకు ఎలా ఇస్తున్నాడో తెలియదు. ఆయన అలా పెన్షన్ గురించి ప్రత్యేకంగా అప్పులు చేసేవారు కదండి, నెల నెలకు పరిగెట్టాడు. పొద్దు ఆయన పేరు ఏదో మనకు రాదు, ఆ పేర్లు ఉన్నారు. విజయసాయి రెడ్డి అంటే ఇంకొక అతను ఉన్నాడు. ఆ బొత్స సత్యనారాయణ వదిలేను, ఇంకొక అప్పు తేటాకి ఇంకొక ఉన్నాడు, ఇంకో రెడ్డి గారు అప్పులు తేస్తా పరిగెట్టాడు. మరి మా నెలకి విజయసాయి రెడ్డి ఇంకొక ఆయన ఉన్నాడు. అలాగే ఈ ప్రభుత్వం బాగుందండి. రోడ్లు కానీ, అలాగే మరి కృష్ణానది మధ్యలో పెద్ద బ్రిడ్జి కడుతున్నారు. మంగళగిరి అవతల అటు నుంచి ఆ బ్రిడ్జి కానీ మనం చూసాం వెళ్ళి, ఎంత బాగుందండి. అసలు అది దేనికండి వైజాగ్ రుషికొండ ఈ డబ్బంతా తీసుకెళ్ళి ఆడు పెట్టాడు. జిల్లాకి పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు. ప్రతి ఎవరు సొమ్మండి, అది మందే కదా. ప్రతి జిల్లాకి పార్టీ ఆఫీస్ కట్టాడు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఉందా అలాగా? లేదు కదా. టీడీపీ వాళ్ళు కూడా చంద్రబాబు కూడా ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నారంట కదా బాబాయ్? ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు? రాటాకి మళ్ళీ ఏదో మబ్బీగా అలా మాట్లాడుతున్నారు, అంతేగాని ఏం లేదు. ఈయన అట్లా చేయడు. అసలు అనవసరంగా జైల్లో పెట్టించాడు ఈయనే. మరి ఆయన 12 కేసులు ఉన్నాయి, ఇంతవరకు జైల్లో పెట్టలే. మరి కనీసం అసలు బెయిల్ మీదే ఉంటున్నాడు, ఆయన చేసుకుంటున్నాడు. కానీ ఎవరైనా సామాన్యుడు ఎవరైనా బెయిల్ మీద అట్లా ఊరుకుంటారని లాయర్లు కూడా జడ్జీలు కూడా తెలుసుకోవాలి, లాయర్లు తెలుసుకోవాలి. మరి అంత ఘోరం అండి. అసలు ఇన్ని కేసులు ఉండి బయట తిరుగుతున్నాడు అంటే అది మామూలు సామాన్యుని అయితే వదులుతారా? సైకిల్ తీసుకెళ్ళినందుకే జైల్లో పెట్టేస్తారు. మరి అలాంటిది ఎన్ని కోట్లు బయటపడ్డాయి కదా, అని దొంగతనం జరిగింది కదా. మరి ఆయన బయటకు ఎందుకు తిరగనిస్తున్నారండి? మరి చంద్రబాబు మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు అసలు? జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, నలుగురిలో ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? ముగ్గురు ఒకటేనండి. లోకేష్, మన పవన్ కళ్యాణ్. మరి నిజంగా చెప్పాలని పవన్ కళ్యాణ్ ఉండబట్టి కొద్దిగా బాబు వచ్చారు. ఎందుకంటే ఆయన వెళ్ళి ఆ టైంలో ఆదుకొని బాగా పోర్చి చేసే అక్కడ జైల్లో, రాజమండ్రి జైల్లో. లోకేష్ గారు, ఈయన బాలకృష్ణ గారు ఆ టైంలో బాగా సాయం చేశాడండి పవన్ కళ్యాణ్. ఫైనల్గా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటారు బాబా, లేక రెండో ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గమనిస్తారు? నేను నా ప్రాణం ఇంతవరకు జరగదండి, జరగదు. ఎందుకంటే రామారావు ఉన్న కానించి, రామారావు గారు ఉన్న కానించి ఫస్ట్ మాది కమ్యూనిస్టులో నుంచి రామారావు వచ్చిన తర్వాత ఇటు జంప్ అయ్యాం. ఉన్నట్టు చెప్పుకోవాలి. అది మళ్ళీ ఈవేళ బాగా పోయారు కదా అని చెప్పి మనం ఇంకో పార్టీలోకి వెళ్తాం, అలాంటివి ఏమి ఉండవండి.